వెల్కమ్ టు సినీ రంగం. టాలీవుడ్ లో రాజమౌళి సినిమా అనగానే ప్రేక్షకుల్లో ఒక ప్రత్యేకమైన నమ్మకం ఉంటుంది. ఆయన తీసే ప్రతి సినిమా వెనక స్పష్టమైన ఆలోచన, గట్టి ప్రణాళిక ఉంటుందనే భావన అందరిలోనూ ఉంది. బాహుబలి, ఆర్ఆర్ఆర్ లాంటి సినిమాలతో ప్రపంచ స్థాయిలో పేరు తెచ్చుకున్న రాజమౌళి నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ కూడా పెద్ద చర్చకే దారితీస్తుంది. అలాంటి దర్శకుడు ఇప్పుడు తన కొత్త సినిమా వారణాసి రిలీజ్ డేట్ ను ప్రకటించడంతో ఇండస్ట్రీలో కొత్త ఆసక్తి మొదలైంది. మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న ఈ భారీ గ్లోబ్ ట్రాటింగ్ యాక్షన్ అడ్వెంచర్ మూవీని 2027 ఏప్రిల్ 7న విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా వెల్లడించింది. ప్రత్యేకత ఏమిటంటే ఎలాంటి భారీ ఈవెంట్ లేకుండా వారణాసిలో ఏర్పాటు చేసిన భారీ హోర్డింగ్స్ ద్వారా సైలెంట్ గా రిలీజ్ డేట్ ను ప్రకటించడం. ఈ విధానం అభిమానుల్లో ఒక్కసారిగా హైప్ ను పెంచింది. రిలీజ్ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. రాజమౌళి, మహేష్ బాబు కాంబినేషన్ కావడంతో ఈ ప్రాజెక్ట్ పై మొదటి నుంచే భారీ ఆసక్తి నెలకొంది. ఇప్పుడు దీనికి తోడు మరో ఆసక్తికరమైన టాక్ కూడా వినిపిస్తోంది. వారణాసి సినిమాను 2 భాగాలుగా తెరకెక్కిస్తున్నారనే వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. మొదటి భాగానికి వారణాసి ది గ్లోబ్ ట్రాటర్ అనే టైటిల్ ఉండగా, రెండో భాగాన్ని వారణాసి టైమ్ ట్రాటర్ గా రూపొందిస్తున్నారట. కథ పరంగా చూస్తే మొదటి భాగంలో ప్రపంచం చుట్టూ సాగే అడ్వెంచర్ ను చూపించనుండగా, రెండో భాగంలో కాలాన్ని దాటి సాగే కథనం ఉంటుందని సమాచారం. కథలో ఉన్న విజన్ కారణంగానే సినిమాను 2 భాగాలుగా ప్లాన్ చేశారనే టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం మొదటి భాగాన్ని 2027 ఏప్రిల్ 7న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని టీం భావిస్తోంది. రెండో భాగాన్ని మరింత భారీ స్థాయిలో రూపొందించి 2029లో విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఒకే కథను 2 విభిన్న కోణాల్లో చూపించాలనే రాజమౌళి ఆలోచన ఈ ప్రాజెక్ట్ పై అంచనాలను ఇంకా పెంచుతోంది. అయితే ఈ ఉత్సాహంతో పాటు కొన్ని అనుమానాలు కూడా ట్రేడ్ వర్గాల్లో వినిపిస్తున్నాయి. 2027 వేసవి సీజన్ లో ఇప్పటికే పలు పాన్ ఇండియా సినిమాలు, హాలీవుడ్ భారీ చిత్రాలు విడుదలయ్యే అవకాశాలున్నాయి. సెలవుల సీజన్ కావడంతో థియేటర్ల కోసం గట్టి పోటీ ఉండే పరిస్థితి కనిపిస్తోంది. ఇలాంటి సమయంలో ఇంత భారీ బడ్జెట్ సినిమాకు సరిపడా స్క్రీన్స్ దొరుకుతాయా అనే ప్రశ్నలు కూడా చర్చకు వస్తున్నాయి. మరోవైపు రాజమౌళి సినిమాల నిర్మాణం సాధారణంగా ఎక్కువ సమయం పడుతుంది. షూటింగ్ నుంచి విఎఫ్ఎక్స్, పోస్ట్ ప్రొడక్షన్ వరకు ప్రతి అంశాన్ని ఆయన చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. గతంలో కొన్ని సినిమాల రిలీజ్ డేట్లు మారిన ఉదాహరణలు కూడా ఉన్నాయి. అందుకే ఈసారి ప్రకటించిన తేదీకి సినిమా పూర్తవుతుందా లేక వాయిదా పడుతుందా అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మహేష్ బాబు ఇమేజ్, పాన్ ఇండియా మార్కెట్, అంతర్జాతీయ బిజినెస్ అవకాశాలు అన్ని దృష్టిలో పెట్టుకుంటే సరైన టైమింగ్ చాలా కీలకం. ఈ అన్ని అంశాలను ముందుగానే లెక్కలో పెట్టి రాజమౌళి నిర్ణయం తీసుకున్నాడని అభిమానులు నమ్ముతున్నారు. ముందే రిలీజ్ డేట్ లాక్ చేయడం వెనుక ప్రీ రిలీజ్ బిజినెస్, ఇంటర్నేషనల్ మార్కెట్ ప్లానింగ్ కూడా ఉండొచ్చని వారి అభిప్రాయం. మొత్తానికి వారణాసి రిలీజ్ డేట్ తో పాటు 2 భాగాలుగా వస్తుందనే టాక్ బయటకు రావడంతో ఈ సినిమా చుట్టూ చర్చలు మరింత ఊపందుకున్నాయి. ఇది రాజమౌళి మాస్టర్ ప్లానా లేక కొంచెం రిస్కీ నిర్ణయమా అన్నది కాలమే నిర్ణయించాలి. కానీ ఒక విషయం మాత్రం స్పష్టం, వారణాసిపై అంచనాలు ఇప్పటికే భారీ స్థాయికి చేరాయి. రిలీజ్ దగ్గర పడే కొద్దీ ఈ హైప్ ఇంకా పెరగడం ఖాయం. ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ సినిమా అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.